మీ పేరునా? వీరారెడ్డి సార్. ఓకే. ఏ మండలం? పెద్దకోడూరు మండలం. ఊరు? హెచ్మరువని, కర్నూలు డిస్టిక్. ఓకేనా. ఇప్పుడు ఎట్లా ఈ మందులు కొట్టకముందే మీకు ఎలా ఉంది? ఈ మందు కొట్టుకుని ముందర చేను చూసాం, మాకు అటు ఎత్తుగా ఉండలేదు, సన్నగా ఉండే. ఇట్లే మీ లక్షలా చూసి కాసి మందులు తీసుకొని వచ్చుకొని కొట్టుకున్నాను. తోట అంటే బాగా లేచి వచ్చింది. అంటే ఈ మందు కొట్టకముందు మీకు పైరు అనేది గ్రోత్ లేదు? ఒకటి కిందకే ఉన్నది. ఈ మందులు చెల్లెలా చూసి మరి నాన్నగానే ఫాలో అయినాను. ఈ మందులు ఫాలో అయినారు. ఈ మందు కొట్టినాక మీకు ఎట్లా ఉంది? ఈ మందు కొట్టినాక బాగా పేరుకొచ్చింది తోట. గ్రోత్ కూడా బాగా వచ్చింది. లాకులు బాగా జిమ్మింది, పచ్చిదనం గాని చేను బాగుంది. మరో 10 రోజులు వారంకి మరి జిగులక్క బంకలక్క కానొచ్చా. పేను బంక జీడ స్టార్ట్ అయింది. మరి వదిలేసి మరి మనం ఈ కంపెనీ మంచి ఫోన్ చేసి జయరామన్ సార్కి ఫోన్ చేసి మరి ఇట్లా రాపా అంటే మరి ఆ సార్ దగ్గరికి పోతే మరి మందులు ఇప్పించినాడు. ఓకే. ఈ మందులు ఇప్పించిన తర్వాత ఇది కొట్టినాను. ఈ 2 మందులు కొట్టినారు అంటే మీకు పేను బంక జీడ దోమ ఉన్నందువల్ల ఈ మందులు కొట్టినారు మీరు? ఓకే. ఎలా ఉంది ఈ మందులు కొట్టినాక మీకు ఎట్లా కంట్రోల్ అయింది? అది కడిగేసినాకే సార్, అన్ని కడిగేసినట్లు ఉంది. పేను బంక జీడ దోమ కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఏం లేదు. ఇది కొట్టినాక క్లీన్గా అయిపోయింది. తోట అంటే బయలుదే ఉంది, లేదు ఎవరిది లేదు. మీకు ఈ మందులు కొట్టుకోకముందు అంటే ఇక్కడ రెగ్యులర్గా ఇదే కంపెనీ మందులు కొట్టున్నారు కదా, ఈ కొట్టిన చైన్లకి కొట్టిన వాళ్ళకి తేడా ఉందా? తేడా ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా మీరు ఈ మందులు కొడుతున్నారు కదా, వేరే కంపెనీ వేరే వాళ్ళు కొడుతుంటారు. ఈ రెగ్యులర్ కొట్టుకోవడం వల్ల మీకు బాగుంది కదా? బాగుంది. తోట మాత్రం ఎక్స్ట్రా మొక్కజొన్న పేరిపోయింది, కానీ మొక్కజొన్న వేసిన చేయనేది. ఎందుకంటే మొక్కజొన్న వేస్తే మనకు చేయటం అనేది డెవలప్మెంట్ ఉండదు. మెరపలేసిన భూముల కింద ఇంకా మనది పైసాయిలోనే. అదే ఈ మందు కొట్టుకోవడం వల్ల మీకైతే బాగుంది, రిజల్ట్ బాగుంది. 2 రౌండ్లు కొట్టినారు. ఇప్పుడు ఎన్ని రోజుల పైరు ఇది? ఇప్పుడు 70 రోజుల పైరు. 70 రోజుల పైరు. దాదాపు మీ హైట్ ఉంది. బాగుంది కదంటే రిజల్ట్. అందరు కొట్టుకొచ్చారు 10 దగ్గర రైతు? 10 మంచి కొట్టించిన సార్. మీరు కూడా 10 మంది కొట్టించారు? 10 మంచి మన బంధువులకి, మనకి అవునండి. వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పించారు మీరు. వాళ్ళకి బాగున్నాయి కదా, కొట్టిన తర్వాత కూడా వాళ్ళకి కూడా రిజల్ట్ బాగుంటుంది. మీకైతే మందులు బాగున్నాయి అన్న, ప్రతి రైతుకు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ క్రాప్ సెట్టింగ్ కూడా బాగానే ఉంది కదా? ఎందుకంటే ప్రతి ఒక్క మొక్క చెట్టుకు కూడా ఒక 15 మంచి చెట్లది. ఫ్లవర్ డ్రాపింగ్ కూడా చాలా తక్కువనే ఉంది. ఈ 70 రోజుల పైరుకి దాదాపుగా 5.5 అడుగులు ఉంది ఇది.